అందరికీ ప్రణామాలు. ఆత్మ విజ్ఞాన సాగర్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. అలాగే మన గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు. మాస్టర్స్, మన గురుగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఏమని, ప్రకృతితో బాగా ఉండండి, ప్రకృతిని దూషించకండి, ప్రకృతిని ఉపయోగించుకోవాలి, ప్రకృతిని నాశనం చేయకూడదు అనేటువంటి విషయాల గురించి ఎన్నో మార్లు చెప్పారు. అయినా మనం పాటిస్తున్నామా? ఈరోజు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే, ప్రకృతి అంటే ఎవరు? పంచభూతాల కలయికనే మన యొక్క ప్రకృతి. ఏమిటి పంచభూతాలు? ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలం. వీటిని ఒక 50 years బ్యాక్, 100 years బ్యాక్ తీసుకుంటే ఎంత ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు వాళ్ళు. ప్రకృతికి దగ్గరగా వాళ్ళు జీవించేవాళ్ళు. ఈరోజు మన సుఖమయమైనటువంటి, ఇక్కడ ఆనందమయం కాదు, సుఖమయమైనటువంటి జీవితం కొరకు మనం ఈ ప్రకృతిని అంతా నాశనం చేస్తున్నామా లేదా ఆలోచించేయండి. ఒక్కసారి ఆలోచించేయండి మై డియర్ మాస్టర్స్. సరే, ఏమిటి ఆ నాశనం? ఏంటి, మనం ఎలా ఉండాలి అది తెలుసుకుందాం. ఈ పంచభూతాల్లోన మనకు ఆహారం ఇచ్చేటువంటి తత్వం ఎవరు? భూతత్వము. మరి మన ఆహారము మొత్తం అక్కడి నుంచి వస్తుంది కదా. మనం ఆహారము సవ్యంగా ఉపయోగించుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించేయండి. కొంతమందికి తిండి లేదు, కొంతమంది వృధాగా పడేస్తున్నారు. ఇది కరెక్టేనా? ఏ విధంగా? ఇప్పుడు చూడండి, ఒక మ్యారేజ్ ఫంక్షను, ఇంకో ఫంక్షన్కో వెళ్తాము. ఈరోజు ఎన్ని పదార్థాలు చేస్తున్నారు? 60-70 పదార్థాలు చేస్తున్నారు. మరి తట్టలో మనము అన్ని పదార్థాలను, తినేవి తిననటువంటివి అన్నివి వడ్డించుకుంటున్నాం. 30% మాత్రం తిని 70% డస్ట్బిన్కి వేస్తున్నాం, వ్యర్థం చేస్తున్నాం. ఇది సరైందా? అన్నమూలి రామచంద్ర అని ఎంతోమంది ఆర్తులు బాధపడుతూ ఉంటే మనం ఈ విధంగా వేస్ట్ చేయటం, వృధా చేయటం ఎంతవరకు సమంజసం? మరి మన తల్లి మన చేతికి ఏదో ఒక వస్తువు ఇచ్చింది, అది కింద పడేస్తే ఆమె ఎంత బాధపడుతుంది? ఒక చిన్న వస్తువుకి అంత బాధపడినప్పుడు మనం చేసేటువంటి దుష్కార్యాలకు మన భూమాత ఎంత రోధిస్తుంది చెప్పండి, ఎంత కష్టపడుతుంది. ఒక్క బియ్యపు గింజ తయారవ్వాలనంటే ఆ భూమాత ఎంత కష్ట నష్టాలు కోర్చి, ఒక రైతు తన కష్ట నష్టాల కోర్చి తయారు చేస్తున్నాడు. అటువంటి ఆహారాన్ని మనము వృధా చేయటము, డస్ట్బిన్కి వేయటము ఎంత సమంజసమో ఆలోచించేది. మరి ఏం చేయాలి? మనకు ఎంత కావాలో అంత వడ్డించుకోండి దయచేసి, అంత మాత్రమే స్వీకరించాలి. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలనంటే మేము అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ నార్త్ పీపుల్ లంగర్స్ అంటారు. లంగర్స్ అంటే ఇప్పుడు మనం షామియాలతో ఒకటి తయారు చేస్తాం కదా, ఒక హాల్ మాదిరిగా. ఆ హాల్ మాదిరిగా ఎన్నో పదార్థాలను వాళ్ళు అక్కడ ఉంచుకొని, బాబూజీ ప్రసాద్ లేకే జావ్ అని మనల్ని ఇన్వైట్ చేస్తూ లోపలికి తీసుకెళ్తారు. అంటే ఉచితంగా భోజనం, సేవ అన్నమాట. మరి మన ఆలోచన స్థితి ఎలా ఉంటుంది? ఈ ఆంధ్ర భోజనమో, లేకుంటే తెలంగాణ భోజనమో, కర్ణాటక భోజనమో ఎప్పుడూ చేసేదే మనం వెస్ట్ బెంగాల్ భోజనమో, లేకుంటే ఒడిషా భోజనమో తిందామని అటువంటి లంగర్స్లోకి మనం వెళ్తాం. అక్కడ అన్నీ ఉంటాయి, అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. మనం వెళ్ళేది అటువంటి వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిషా కానీ, ఇటువంటి యూపీ కానీ, ఇటువంటి లంగర్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పదార్థాలు డిఫరెంట్గా ఉంటాయి. మనకు తెలియదు కదా, అన్ని ప్లేట్లో వడ్డించుకొని వెళ్తాం. తినేదానికి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ నచ్చకనో, అది ఎక్కువైందనో ఏం చేస్తాము? తీసుకెళ్ళి డస్ట్బిన్లో ఎనిగిపోతాం. విషయం అంతా అక్కడేనండి. ఆ డస్ట్బిన్ దగ్గర వాళ్ళు కాచుకొని ఉంటారు. బాబూజీ ఏ ప్రసాద్ హై, ఏ నహి చూడనా, ఇది మీకు ప్రసాదం, ఇది ఇలా వ్యర్థం చేయకూడదు, మీరు పూర్తిగా తినాలి అనేటువంటి వాళ్ళ మాటలను విని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొక డస్ట్బిన్ దగ్గర వెళ్తాం. అక్కడ కూడా కాచుకొని ఉంటారు. బాబూజీ ఏ ప్రసాద్ హై, ఏ పూరా ఖాలేనా, ఇది పూర్తిగా తినాలి మీరు అన్నప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. సరే, ఆ రోజుకి ఎలాగో తిన్నాము. మరి మరుసటి రోజు మీరు అటువంటి స్థితి కలిగినప్పుడు ఎలా ఉంటుంది మీ మనస్సు? ఎంత కావాలనో అంత, ఏది కావాలనో ఆ పదార్థం మాత్రమే తీసుకుని వస్తాము కదా.
అది జీవితం అంతా పాటించాలి మై మాస్టర్స్. మనం ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడ భోజనాలకు వెళ్ళినా, మన ఇంట్లో భోజనమైనా మనకి ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి. లాస్ట్ అన్నపు మెతుకు వరకు కూడా వేస్ట్ చేయకుండా ఎప్పుడైతే ఉంటామో నీ జీవితంలో ఆహారపు కొరత ఎప్పటికీ రాదు మై డియర్ మాస్టర్స్. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటి? ఒక 5-6 సంవత్సరాల కిందట ఉత్తరాఖండ్లోనూ జరిగిన ఉపద్రవం కదా. ఎలా ఏర్పడింది ఆ ఫ్లడ్? వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది మన స్థితి? ఒక మల్టీ మిలియనియర్, ఒక కోటీశ్వరుడికి కూడా ఒక బన్ను, ఒక ఆహారపు ప్యాకెట్ దొరకాలంటే విలవిల్లాడిపోయినాడు. ఎందుకు కలిగింది ఆ స్థితి? మరి భూమాత ఎంతవరకు వచ్చుకుంటుంది? ఏదో ఒక రోజు ఉపద్రవం తీసుకుని వస్తుందా లేదా? మరి ఆ ఉపద్రవంలోన కూడా మీరు బయటపడాలంటే, మీకు అన్నం అనేటువంటి దొరకాలంటే, ఆహారం అనేటువంటి దొరకాలంటే, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ ఆహారాన్ని ఒక నైవేద్యంగా, ఒక ప్రసాదంగా భావిస్తూ ఏ రోజైతే మీరు తీసుకుంటారో ఆహారపు కొరత మీ జీవితంలో ఎప్పుడు రాదు. మీరు ఒక్కసారి మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ప్లేట్ని ఎప్పుడైనా తినేటప్పుడు గమనించండి. లాస్ట్ అన్నపు మెతుకు కూడా ఉండదు. తీసుకునేటప్పుడు ఖాళీ ప్లేట్ ఎలా ఉంటుందో అలా తీస్తారు. మరి మనము ఎంతో తాపత్రయపడుతూ వాళ్ళని ముట్టుకోవటానికి ఇవన్నీ ఆలోచిస్తాం. మరి వారి యొక్క నడవడిక గమనిస్తున్నాము, ఎలా ఉంటారు? ఏ రోజైనా తను ముందు తింటాడా? మనందరికీ వడ్డించిన తర్వాత మనందరము తిన్నామా లేదా అని విచారించిన తర్వాత తను భోజనానికి వెళ్తాడు. మరి అది మనం చేస్తున్నామా? సో ఈ విధంగా గురువుగారిని గురించి చూచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి మాస్టర్స్. సో భూతత్వం అనేటువంటిది ఎలా ఉండాలి? మనము భూమాత నుంచి వచ్చినటువంటి ప్రతి అన్నపు మెతుకును కూడా ఒక నైవేద్యంగా, ఒక ప్రసాదంగా భావించి ఏ రోజైతే మనం స్వీకరిస్తామో అనవసరమైనటువంటి ఈ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తూ, ఏంటి 60-70 పదార్థాలు అనవసరమైనటువంటి క్రియేట్ చేస్తూ ఒకరికొకరు పోటీపడి ఆహారాన్ని వ్యర్థం చేయటమైనటువంటి స్థితి నుంచి బయటపడాలి మనం. ఏదో మంచి ఆహారాన్ని ఒక 3-4 ఐటమ్స్ లేక మ్యాక్సిమం 10 ఐటమ్స్ లోపల తయారు చేసి పూర్తి రుచికరంగా తయారు చేసి ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇకపోతే మనము ఏ ఫంక్షన్కు లక్షలు ఖర్చు పెట్టినా దానిలో ఒక 10% భాగాన్ని మనం ఎప్పుడైతే అనాథ శరణాలయాలకు, ఓల్డేజ్ హోమ్స్కో, వృద్ధాశ్రమాలకు ఎక్కడైతే ఆహారపు యొక్క అవసరం ఉందో అక్కడ తీసుకువెళ్ళి మనం పంచితే వాళ్ళు ఎంత సంతోషపడతారో, ఆ పుణ్యం ఎలా ఉంటుంది. ఆ స్థితి మనలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది మాస్టర్స్. ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్, డొపామిన్, ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి హార్మోన్స్ మనలో రిలీజ్ అవుతాయి మాస్టర్స్. ఇక్కడ ఒకటి గమనించుకోండి. మీరు ఒక ₹1,00,000 చెక్ రాసి ఇచ్చారు ఆ అనాథాశ్రమానికి, పెద్దగా ఉపయోగం ఉండదు మీ బాడీలో. ఒక 4 డబ్బాల నిండా ఆహారాన్ని పంపించారు, వాళ్ళకు కావాల్సినటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను పంపించారు, ఇంకొంచెం కాస్త బాగుంటుంది మీ బాడీలో. అదే మీరే స్వయంగా వెళ్ళి ఆ ఆహారాన్ని వాళ్ళకి పంచితే వాళ్ళు ఆవురావురమంటూ ఎంతో ఆప్యాయతతో తింటున్నప్పుడు మీ కళ్ళు గమనిస్తే ఆ యొక్క దృశ్యాన్ని మీ యొక్క ఆత్మ గ్రహించి లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేయటం వల్ల మీ అనారోగ్యాలన్నీ బాగుపడతాయి. మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ తాదాత్మ్యం వేరు. మీరు అనుభవించాలంటే మీరు ఆ విధంగా చేయండి దయచేసి. ఊరికి ఏదో ₹1,00,000 చెక్ రాసిస్తేని అన్నం పంపిస్తేని కాదు, మీరు వెళ్ళి సర్వ్ చేయాలి. మీరు వెళ్ళి సర్వ్ చేస్తే ఆ ఒక్క అనుభవము మీరు ప్రతి నెల ప్రతి ఫంక్షన్కు ఈ విధంగా చేద్దామనేటువంటి తత్వం మీలో వస్తుంది మాస్టర్స్. ఇది మీరు తప్పకుండా చేసి చూడండి, దాన్ని మీరు ఆ అనుభవాన్ని పొందండి మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇక జలతత్వం ఒక 50 సంవత్సరాల కిందట తీసుకోండి. మనకి ఈ విధమైనటువంటి ట్యాప్స్ ఉండేటివా? లేదు. ఏ విధంగా? ఒక బావి దగ్గరనో ఒక చెరువు దగ్గరనో వెళ్ళి మనం నీళ్లు తెచ్చుకునేవాళ్ళం, లేక మ్యాక్సిమం బోర్ పంపుతో చేతితో ఆడించాలి కదా. ఒక్క బకెట్ నీళ్లతో స్నానం పూర్తి చేసుకునేవాళ్ళం. ఒక్క బకెట్ నీళ్లతో మన అంట్లు అంటే మన పాత్రలన్నీ క్లీన్ చేసుకునేవాళ్ళం. ఒక్క బకెట్ నీళ్లతో గుడ్డలన్నీ ఉతుక్కునేవాళ్ళం. మరి ఈరోజు ట్యాప్ వచ్చింది కదా, నీటి యొక్క విలువ తెలియదు, వదిలేస్తున్నాం.
కేవలం బ్రష్ చేసేదానికి ఒక ట్యాప్ వదిలేస్తే మనం మర్చిపోతున్నాము మళ్ళీ ట్యాప్ బంద్ చేయాలి తిక్కుతున్నప్పుడు అనేసి. ఎంత నీళ్ళు వృధా అవుతుంది గమనించండి మై మాస్టర్. ఇక అందరికీ ప్రతి ఇంటిలోనూ ఫ్లష్ అవుట్ బేసిన్స్ ఉన్నాయి, ఫ్లష్ అవుట్ ట్యాంక్స్ ఉన్నాయి. ఎంత ఉంటుంది ఫ్లష్ అవుట్ ట్యాంకు? 8 లీటర్ల వాటర్. మరి మనం యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా 8 లీటర్ల నీళ్ళు అవసరమా ఫ్లష్ అవుట్ చేసేదానికి? 1 లీటర్ 1.5 లీటర్ సరిపోతుంది కదా. అంటే ఏంటి, ఫ్లష్ బటన్ను జస్ట్ ఇలా ఆపరేట్ చేసి మళ్ళీ పైకెత్తితే ఏమవుతుంది? ఓన్లీ 1 to 1.5 లీటర్, మ్యాక్సిమం 2 లీటర్స్ వాటర్. టాయిలెట్కి వెళ్ళినప్పుడు 8 లీటర్స్ వాటర్ ఉపయోగించండి, పర్వాలేదు. కానీ ఓన్లీ యూరిన్కి వెళ్ళినప్పుడే, మనం పాస్కి వెళ్ళినప్పుడే అంత లీటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది గమనించుకోండి. మనం బ్రష్ చేసేటప్పుడు వాష్ బేసిన్ దగ్గర నీళ్లు వృధా చేయకండి. ప్రతి ఒక్క విషయంలో అంట్లు కడుక్కునేటప్పుడు, అంటే పాత్రలు కడుక్కునేటప్పుడు కానీ, బట్టలు ఉతుక్కునేటప్పుడు కానీ, ఈరోజు వాషింగ్ మిషన్లు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉన్నాయి. ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది చెప్పొచ్చు మీరు, మేము వాటర్ బిల్లు కడుతున్నాం కదా అని. వాటర్ బిల్లు ఫిజికల్, అది ఆధ్యాత్మికంగా మీ అకౌంట్లో వెళ్తున్నాయి. భగవంతుడు మన యొక్క శ్వాసలు, ఆహారము, జలము ఇవన్నీ కూడా మీకు ఒక అకౌంట్ మాదిరిగా ఇచ్చాడు మాస్టర్స్. నేను చెప్తాను చూడండి. మన యొక్క శ్వాసల ప్రకారంగా మన ఆయువు నిర్ణయించబడింది. ఇన్ని సంవత్సరాలని కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ శ్వాసలను ఇచ్చాడు. నంబర్ ఆఫ్ బ్రెత్స్ ఏమిటి, ఎలాగా? ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి 1 నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాడు మాస్టర్స్. అంటే ఒక రోజుకు 21,600 మల్టిప్లైడ్ బై 365 రోజులు, మల్టిప్లైడ్ బై 100 ఇయర్స్. మీకు ఆయుష్ 100 ఇయర్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏ యాక్సిడెంట్లో పోయేవారో, ఆత్మహత్యలో, అవి ఒక 5 to 10% ఉంటాయి. కానీ జనరల్గా 100 ఇయర్స్ బతికేదానికి మీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఆ 100 ఇయర్స్గా ఇవ్వలేదు, 100 ఇయర్స్కి కావాల్సినటువంటి శ్వాసలను మీకు డిపాజిట్ చేశాడు. అలాగే వాడి స్నానానికింత, వాడి బట్టలకింత, వాడి ఆహారానికి, ఇతరత్ర ఉపయోగానికి ఇన్ని లీటర్ల వాటర్ అని మాకు భగవంతుడు డిపాజిట్ చేశాడు. ఇంత ఆహారం అని 2 పూటలకో 3 పూటలకో 100 గ్రాములో 200 గ్రాములో ఈ విధంగా డిసైడ్ చేసి మన ఆహారాన్ని ప్రిజర్వ్ చేశాడు భగవంతుడు. వాటిలో నుంచి మీరు ఎక్కువ తక్కువ వాడితే మీ యొక్క అనారోగ్యమే కాకుండా మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది, మీ యొక్క ఆహారం లేకుండా పోతుంది. గమనించుకోండి. ఇది శ్వాసలు ఎలా ఉండాలి? 15 శ్వాసలు ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి తీసుకునేవి. మరి మనం అది పాటిస్తున్నామా? ఎప్పుడు కోపంలో ఎన్ని శ్వాసలు జరుగుతాయి? 20-25. టెన్షన్, బస్సు వెళ్తూ ఉంది, మనం క్యాచ్ చేయాలి, ఇంకా టిఫిన్ చేయలేదు, స్కూల్ బాబు వెళ్ళాలి బస్సుకు, మనకి ఇంట్లో టిఫిన్ కాలేదు, పవర్ లేదు, ఎంత టెన్షన్ ఉంటుంది. మరి ఆ టెన్షన్లో ఎన్ని శ్వాసలు మీరు గమనించుకోండి, 25-30 అవుతాయి. మరి అంటే ఏంటి? మన యొక్క డిపాజిట్లో తగ్గిపోయినట్టే కదా. అలాగే మన బాడీలోన నర్వస్ సిస్టము 15 శ్వాసలకు డిజైన్ చేయబడింది భగవంతుడు. మరి ఒక 1/2 ఇంచ్ పైపులో నీళ్లు వెళ్ళేటప్పుడు మీరు కనెక్ట్ చేసినటువంటిది 1 ఇంచ్ పైప్ అయితే అది సాఫీగా వెళ్తుంది, ఫోర్స్తో వెళ్తుంది. 1.5 ఇంచ్ ఇంకాస్త ఫోర్స్తో వెళ్తుంది. 3 ఇంచెస్ బ్లాస్ట్ అవుతుంది, లేకుంటే బ్లాక్ అవుతుంది. అలాగే నీ బాడీలో కూడా 15 శ్వాసలకు డిజైన్ చేయబడినటువంటి నర్వస్ సిస్టంలో 25-30 శ్వాసలు వెళ్ళినప్పుడు అక్కడ బ్లాక్ కావడము, లేకుంటే పగిలిపోవడము ఇది జరుగుతుంది. అదే మనకు హార్ట్ అటాక్ అంటాము, బీపీ అంటాము. ఇటువంటివన్నీ జరగటానికి కారణము మీ యొక్క శ్వాసలు ఎక్కువ కావటమే. శ్వాసలు ఎక్కువ ఎందుకు అవుతాయి? అన్నెసరిగా టెన్షన్ ఫీల్ అవ్వటము, అన్నెసరిగా కోపాలు తెచ్చుకోవటము. ఇవి మీరు ఎప్పుడైతే దీన్ని సమకూర్చుకుంటారో, సమతుల్యం చేసుకుంటారో ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది, మీ యొక్క ఆయుష్ పరిపూర్ణంగా మీరు అనుభవించవచ్చు. సో అదేవిధంగా మనకు జలతత్వములో మనకు ఇంత నీరు అనేటువంటిది డిసైడ్ చేయబడి ఉంది. మరి ఆ నీటి కంటే ఎక్కువ వృధా చేస్తే ఏమవుతుంది? లాస్ట్ టైం చెప్పాను కదా. అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఉన్న ఉపద్రవం జరిగినప్పుడు చుట్టూ నీళ్లు ఉన్నాయి, కానీ తాగేదానికి నీళ్లు, ఉపయోగపడే నీళ్లు లేవు. రీసెంట్గా జరిగినటువంటి విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్, చుట్టూ నీళ్లున్నాయి కానీ తాగేదానికి నీళ్ళు లేవు. ఈ పరిస్థితి ఎందుకు కల్పించబడుతుంది? మీరు ఆ పంచభూత తత్వాలను వృధా చేయటం వల్ల, నెగ్లెక్ట్ చేయటం వల్ల. కాబట్టి మై డియర్ మాస్టర్స్, మీరు ఈ తత్వాలను ఎంత బాగా ఉపయోగించుకుంటే
అంత మీరు సమృద్ధిగా జీవితం అంతా కూడా అన్ని తత్వాల హెల్ప్ మీరు పొందగలుగుతారు. ఇకపోతే అగ్నితత్వము. అగ్నితత్వము ఎలా మనకు చెప్పండి. అగ్నితత్వము అని అంటే మనము ఒక రూమ్లో పని చేసుకుంటూ ఉంటాం. ఏదో అర్జెంటుగా మనం వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి బల్బ్ కానీ ఫ్యాన్ కానీ మర్చిపోయి వెళ్ళిపోతాం. అక్కడేమో వేస్ట్ అయిపోతాము. ఇకపోతే అనవసరమైనటువంటి ఫ్రిడ్జు, అనవసరమైనటువంటి ఏసీలను మనం ఉపయోగించడం వలన ఏం జరుగుతుంది? మన యొక్క సహజమైనటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏం రిలీజ్ చేస్తున్నాయి అవి? ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక ఏసీ కానీ సిఎఫ్సి గ్యాసెస్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఏమిటి సిఎఫ్సి గ్యాసెస్ అంటే? క్లోరోఫ్లోరో కార్బన్స్. మీరు డిక్షనరీలో చూస్తే విషవాయువులు అని అంటారు. ఆ విషవాయువుల యొక్క ప్రభావము నేచర్లోకి వదిలేస్తుంది. లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలపైన దాని ప్రభావం పడుతుంది. మరి ఆరోగ్యంగా ఎట్లా ఉంటాము? అయితే ఇక్కడ ఒక చిన్న ఆలోచన ఏంటంటే, మనం ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాము, మనకేమీ డిఫరెన్స్ కనిపించటం లేదు కదా. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన యొక్క బాడీకి, శరీరానికి భగవంతుడు తట్టుకునే శక్తి, టాలరెన్స్ పవర్ ఇచ్చాడు. ఆ టాలరెన్స్ పవర్ను మనం మిస్యూజ్ చేసుకుంటే మనం రోగపీడితులమవుతాము. ఎలాగా టాలరెన్స్ పవర్? మనం ఏదో తప్పు చేసాము అంటే ఆహారం తీసుకునేటువంటిది చెడు ఆహారం కానీ, ఎక్కువ ఆహారం కానీ, సరికాని సమయంలో తీసుకున్నటువంటి ఆహారం కానీ, సరికాని వాయువును పీల్చడం కానీ, ఇటువంటివి జరిగినప్పుడు లోపల ఒక నెగిటివ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎలాగా? ఒక 1 పైసా మీకేం భావం కనిపించదు, భేదం కనిపించదు, 2 పైసా కనిపించదు. 50 పైసా ఎప్పుడైతే దాటుతుందో ఒక రోగ రూపకంగా, ఒక బాధల రూపకంగా బయటపడుతుంది. అంతవరకు తెచ్చుకోవాలన్నా మై డియర్ మాస్టర్స్? ఎందుకు అవేర్నెస్ ఉండకూడదు? నేను చెప్పినట్టుగా ఆహారాన్ని వృధా చేయకుండా, నీటిని వృధా చేయకుండా, ఈ సిఎఫ్సి గ్యాసెస్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఈ ఏసీలను, ఈ ఫ్రిడ్జ్లను మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటామో, మనతో పాటు మన నేచర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బెంగళూరు లాంటి నగరంలో మంచి వాతావరణం ఉన్నప్పుడు అవసరమా ఏసీ? ఎందువల్ల ఏసీ చేస్తున్నారు? సెంట్రల్ ఏసీ, మా కంపెనీ సెంట్రల్ ఏసీ అని అంటున్నారు. మరి సెంట్రల్ ఏసీతో ఏమవుతుంది? అక్కడ వాతావరణం బాగున్నా కూడా ఆ సెంట్రల్ ఏసీ వల్ల ఎన్నో యూనిట్స్ బయటికి సిఎఫ్సి గ్యాసెస్ పెడుతున్నాయి, అనారోగ్యాన్ని తెస్తున్నాయి వాతావరణంలో. మన యొక్క ఓజోన్ పొరను కరిగించి వేస్తున్నాయి. తర్వాత ఆ ఏసీలోన 8 అవర్స్ పనిచేసి మళ్ళీ సహజమైనటువంటి వాతావరణంలోకి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఎంత డిఫరెన్స్ వాడిలో ఏర్పడుతుంది? వాడి యొక్క జీవన ప్రమాణం తగ్గిపోతుందా లేదా ఆలోచించేయండి. అనవసరమైనప్పుడు వాడుకోవటం ఎందుకు? ఇది ఒక సైకిల్ లాగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. బయట వేడిగా ఉందని మనం ఏసీ ఆన్ చేయటం వల్ల ఏమవుతుంది? బయట ఇంకాస్త ఎక్కువ వేడి గాలి బయటికి వెళ్తుంది. మీరు బయట ఏసీ చూడండి, బయట ఎటువంటి గాలి వస్తూ ఉంటుంది? వేడి గాలి వస్తూ ఉంటుంది. ఆ వేడి గాలి వల్ల మళ్ళీ వాతావరణం అంతా కూడా వేడి జరుగుతూ ఉంది. అసలు ఏసీ లేక ఫ్రిడ్జ్ ఏ విధంగా పనిచేస్తుంది? వాతావరణంలో వాయువులో ఉన్నటువంటి తేమ పదార్థాన్నంతా గ్రహించి దాన్ని డ్రై చేయటం వల్ల బయట వేడి ఏర్పడుతూ ఉంది. మరి ఇవి తగ్గిస్తే ఏమవుతుంది? బయట నార్మల్ వాతావరణం ఏర్పడుతుంది. అవసరమైన దగ్గర వాడకుండా అనవసరంగా మనం ఉపయోగించడం వల్లే కదా. అసలు ఫ్రిడ్జ్ ఎందుకు డిజైన్ చేయబడింది? కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ను దానిలో ఉంచేదానికి అది డిజైన్ చేయబడింది. కానీ ఈరోజు మన యొక్క కిచెన్ అంతా కూడా దానిలోనే ఉంటుంది. ప్రతి ఒక్క పదార్థం దానిలోనే ఉంచుతున్నాం. ఇది అవసరమా? ఆలోచించేయండి. 10 రూపాయల అన్నం మిగిలించేదానికి 100 రూపాయల డాక్టర్ బిల్లు మనం కట్టుకోవాల్సి వస్తుంది లాంగ్ రన్లో. అవసరమా ఇది? చూడండి, 50 ఏళ్ల క్రితం ఇటువంటి ఫ్రిడ్జ్ ఆహారాలు లేనప్పుడు ఎలా ఉండేది? మనకి ఎంత కావాలన్నా అంత వండుకునేవాళ్ళు. ఒకవేళ మిగిలితే ఏ భిక్షగాడికో, ఏ చిన్న ప్రాణికో ఆ ఆహారాన్ని పూర్తి చేసి పూర్తిగా ఆ గిన్నెలంతా క్లియర్ చేసుకొని మళ్ళీ రాత్రికి ఫ్రెష్గా ఆహారం చేసుకునేవాడు. ఏ రోజు పొద్దుని వస్తువు రాత్రి తినేవాళ్ళు కాదు, ఎప్పటికప్పుడే తయారు చేసుకునేవాళ్ళు. అందరూ కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అంతా, అది కూడా ఏంటి, కింద కూర్చొని ఏ డైనింగ్ టేబుల్ కాకుండా, ఏ బఫే సిస్టమ్ లేకుండా, ఏ టీవీ చూడకుండా ఆహారాన్ని గ్రహించేవాళ్ళు. అది ఒక దైవ కార్యంగా, అది కూడా ఒక
ధ్యానంగా, మెడిటేషన్గా భావించి పూర్తి చేసుకునేవాళ్ళు ఆహార ప్రక్రియ. ఇక ఆహారం తీసుకునే దానిలోన తర్వాత ఇంకొన్ని విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తీసుకుందాము. ఇక చివరిదైనటువంటి ఆకాశతత్వము మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైతే మీరు మీ భావనలు అంటే మీ థాట్స్ ఆరోగ్యపరంగా అంటే ఏంటి, ఎవరిపైన ద్వేషం లేకుండా, అబద్ధాలు లేకుండా, అహంకారతత్వం లేకుండా మీ యొక్క జీవన ప్రయాణము ఉంటే ఆకాశతత్వము కూడా మీకు ఉపయోగపడుతుంది. ఆకాశతత్వం అంటే చైతన్యము, మంచి చైతన్యము. ఎప్పుడు మీకు అనానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఆకాశతత్వం మిమ్మల్ని ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మై డియర్ మాస్టర్స్, ప్రతి ఒక్క తత్వాన్ని మీరు ఒక దైవపరంగా, ఒక మెడిటేషన్గా భావించి మీరు ఉన్నతమైనటువంటి స్థితి పొందాలనంటే, ఆరోగ్యమైనటువంటి స్థితి పొందాలంటే, లోటు లేనటువంటి స్థితి పొందాలనంటే ఈ పంచభూతాలను సవ్యంగా ఉపయోగించుకోండి. అనవసరంగా వృధా చేసి మీ జీవితంలో కష్టాల పాలవద్దండి. నేచర్తో ఉండండి, నేచర్ను దూషించకండి. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు వాన వస్తే చీ పాడు వాన అనకండి. ఈ వానను తట్టుకునే స్థితి నాకు ఇవ్వమని అడగండి. వేడి ఉంది, ఈ వేడిని తట్టుకునేటువంటి స్థితి కలుగజేయమనండి. గాలి వస్తుంది, ఆ గాలికి నిలబడేటువంటి శక్తిని ఇవ్వమనండి. అంతేకాని ప్రకృతిని ఎప్పుడు కూడా దూషించవద్దు. దాని స్థితి దానికి తెలుసు. ఎక్కడ ఏ విధంగా ఇవ్వాలా, ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా పునరుద్ధరింపజేయాలి అనేటువంటిది నేచర్కు తెలుసు. కాబట్టి ప్రకృతిని ఎప్పుడు దూషించకండి. మన గురువుగారు కూడా అదే చెప్తూ ఉంటారు, ప్రకృతిని ఎప్పుడూ దూషించవద్దు. వానలో ధ్యానం చేయి, ఎండలో ధ్యానం చేయి, చీకట్లో ధ్యానం చేయి, వెన్నెల్లో ధ్యానం చేయి, ప్రతి ఒక్క స్థితిలోనూ ధ్యానం చేయమని అంటున్నారు. అంటే ఎందుకు? ప్రకృతి స్థితిలో మనం ఉండాలి అనేటువంటిది. కాబట్టి వీటిని పాటిస్తారని, వీటిలో ఉన్నటువంటి సూక్ష్మతను గ్రహిస్తారని భావిస్తూ మీకందరికీ విన్నవించుకుంటున్నాను. ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకుందాము. ఇప్పుడు ఆత్మ విజ్ఞాన సాగర ప్రేక్షకులందరికీ ఇది ముగిస్తూ మీకు నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ ఛానల్ను ప్రమోట్ చేస్తూ, మీరు సబ్స్క్రైబ్ చేస్తూ, బెల్ బటన్ ఒత్తుతూ ఈ కార్యక్రమాలను విని మీ యొక్క జీవితంలో సౌఖ్యతను, జ్ఞానాన్ని పొందవలసిందిగా ఎంతోమంది మన మాస్టర్స్ అంతా కూడా ఈ ఛానల్లో వస్తూ వారి వారి విషయాలన్నీ చెప్తున్నారు. వాటిని గ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మవిజ్ఞాన సాగర్ ఛానల్ వారికి, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఈ ప్రేక్షకులందరికీ ఇంకొకసారి నా నమస్కృతులు, నా థ్యాంక్ యూ.